అంటే సివి రామన్ ఆంధ్రప్రదేశ్లో చదువుకున్నాడు. సో ఆయన మన ఆంధ్రప్రదేశ్ వాసి. అందుకే ఆంధ్రప్రదేశ్లో అంత ఘనంగా ఈ సైన్స్ ఉత్సవాలను జరుపుకుంటారు. మీరు గమనించవచ్చు, మనమే జరుపుకుంటున్నామేమో అని మీకు అనిపిస్తుండొచ్చు, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చాలా ప్రత్యేకంగా నేషనల్ సైన్స్ డేని జరుపుకుంటుంది. సో విశాఖపట్నంలోనే ఆయన బాల్యం అంతా కొనసాగింది. చదువు సంఖ్యలు అక్కడే నేర్చుకున్నాడు సివి రామన్ గారు. ఆ తరువాత చాలా చురుకైన వాడు, భౌతిక శాస్త్రం పట్ల ఆసక్తి పెంచుకొని ఇలాంటి ఎఫెక్ట్ అంటే సిద్ధాంతాలను తను నిరూపించినాడు. దాని పేరే రామన్ ఎఫెక్ట్. ఇంకా దీని గురించి నేను ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే అందరూ చెప్పినారు. సో దీని కారణంగానే ఆయనకు 1930లో భారతదేశంలో మొట్టమొదటిగా ఆయనకి నోబెల్ బహుమతి వచ్చింది, రామన్ ఎఫెక్ట్ కారణంగా. అంటే నోబెల్ బహుమతి అంటే మీకు తెలుసా, ప్రపంచంలోనే అత్యున్నత బహుమతి ఇది. ఆ తర్వాత ఇంకా స్వాతంత్రం వచ్చిన తర్వాత 1930కి మనకి స్వాతంత్రం కూడా రాలే. ఇంకా బ్రిటిష్ ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశం ఆయనకి నోబెల్ బహుమతి వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1954లో భారత ప్రభుత్వము ఈయన భౌతిక శాస్త్రంలో చేసిన కృషికి గుర్తించి గౌరవంగా భారతదేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న కూడా ఇచ్చారు. అలాగే రష్యన్ ప్రభుత్వం కూడా గుర్తించి ఈయనకు లెనిన్ బహుమతి కూడా ఇచ్చారు, శాంతి బహుమతి, లెనిన్ పీస్ పురస్కారం అంటారు. సో ఈ విధంగా అంచెలంచెలుగా పురస్కారం మీద పురస్కారాలు అందుకున్న సివి రామన్ గారు 1970లో కర్ణాటక రాష్ట్రం యొక్క రాజధాని అయిన బెంగళూరులో మరణించాడు. అంటే మన చుట్టూనే ఉన్నాడు ఆయన దాదాపుగా. వైజాగ్లో అంటే మద్రాసులో పుట్టి వైజాగ్లో చదువుకొని కలకత్తాలో ప్రొఫెసర్గా పనిచేసి ఆ తర్వాత మళ్ళా బెంగళూరుకు చేరుకొని అక్కడ మరణించినాడు. సో ఈయన మరణానంతరం 1987వ సంవత్సరం నుంచి ఖచ్చితంగా ఈయనకి గుర్తింపుగా, దేనికి గుర్తింపుగా, ఇతని జన్మదినానికి గుర్తింపుగా కాకూడదు, సైన్స్ అంటే సైన్స్ పరంగా ఈయన తీసుకొని 1928లో ఈయన ఏదైతే నిరూపించారో, ప్రపంచానికి పరిచయం చేశారో, ఆ రామన్ ఎఫెక్ట్ను ప్రపంచానికి చాటి చెప్పేలాగా 1987 ఫిబ్రవరి 28 నుంచి మనము నేషనల్ సైన్స్ డేగా జరుపుకుంటున్నాము ప్రతి సంవత్సరము. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుకు పెట్టుకోవాలా. మళ్ళీ ఫిబ్రవరి 28వ తేదీ వస్తూనే ఆ రోజు ఇలా ఇలా జరిగింది, ఈ విషయాలు చెప్పారు, అమ్మ సివి రామన్ గురించి చాలా తెలుసుకున్నామని మీరే చెప్పాలా. అలా ప్రతి ఒక్క దానికి ఒక ఇది ఉంటుందన్నమాట, గుర్తింపు. సో ఉద్దేశం దీనిదేమి, యువతను శాస్త్రీయ దృక్పథం వైపు మళ్ళించి మహిళలను కూడా దీంట్లో భాగస్వామ్యం చేసి ఇప్పుడు వికసిస్తున్న భారతదేశంలో అంటే భారతదేశానికి పునాదులు ఏర్పడేటట్టు చేయాలా అన్నది దీని ముఖ్య ఉద్దేశం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. థీము అది ఇది అనేది దీనిలోనే ఉంది, ఉద్దేశంలోనే. ఈ సంవత్సరానికి అది అంతే. సో యువతను శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానం వైపు మళ్ళించాలా, అప్పుడే దేశ అభివృద్ధి సాధ్యమవుతుంది అన్నది భారత ప్రభుత్వం నమ్మింది. సో కొంతమంది పిల్లలు వింటున్నట్టు పాటిస్తున్నట్టు ఉంటారు, కానీ వెనుకబడి ఉంటారు. ఉదాహరణకి రంగా, రాము ఇలాంటి వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఇంకా అందరి పేర్లు చెప్పకూడదు, ఒక ఇద్దరు చాలు, చాలా మంది ఉన్నారు. వింటనే ఉన్నట్టుంటారు, ఏదో సాధిస్తున్నామన్నట్టుంటారు, కానీ పిరిడ్లే లెక్క వాళ్ళకి. బెల్లి ఎప్పుడు కొట్టారు, బయటకు ఎప్పుడు పోయారు, మళ్ళా లోపలికి వచ్చామా, బెల్లి ఎప్పుడు కొట్టారు, బయటకు పోయారు, ఇలా ఉంటారన్నమాట. సో అలా కాకుండా అలాంటి వాళ్ళలో కూడా ఉన్నారు, ఒక గొప్ప వ్యక్తి దాగి ఉంటారు. అలాంటి వాళ్ళే ఐన్స్టీన్ తీసుకోండి. సో ఇలాంటి వాళ్ళ గురించి మీరు తెలుసుకుంటే అలాంటి వాళ్ళే మెరికల్గా తయారవుతారు మళ్ళీ. సో
సో వాళ్ళని అంత ఆశమాశగా వదిలిపెట్టలేదు. సో కాబట్టి గమనించండి, ఏదన్నా చెప్పేటప్పుడు శ్రద్ధగా వినండి. బాల్ ఎట్లా టర్న్ అవుతుందో ఎవరికి తెలియదు. మీలో పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు తయారు కావచ్చు, మంచి మ్యాథమెటిక్స్ గొప్ప మ్యాథమెటిషియన్ రామానుజన్ రావచ్చు, లేదా ఒక పెద్ద గొప్ప నాయకుడు అంటే పొలిటికల్ లీడర్ తయారు కావచ్చు. సో కాబట్టి ఈ స్కూల్ విషయాలు అంటే స్కూల్ టైంలో మీకు అదంతా తెలియకపోవచ్చు. మళ్ళీ ఎప్పుడు ఎవరి జీవితాలు మారుతాయో అందుకే ఆ జీవితంలో దైనందిక జీవితంలో సైన్స్ భాగం కావాలి. ఇంట్లో ఏదైనా పని చేస్తున్నప్పుడు కూడా సైన్స్ని మనము భాగం చేస్తాం. దాంట్లో ఏది పడిపోకుండా ఏదైనా అడ్డం పెట్టాం, దట్ ఈస్ సైన్స్. ఏదన్నా బల్బ్ ఫ్యూజ్ అయింటది, దాన్ని ఇట్లా ఇట్లా ఉంచి చూస్తాం, ఏమైనా పట్టుకుంటుందేమో, దట్ ఈస్ సైన్స్. సో ప్రతిదీ మనం ఊహించేది, రోజు జీవితంలో ఊహించే ప్రతిదీ కూడా సైన్స్ లో భాగమే. సో దీన్నంతా మీరు గుర్తుపెట్టుకొని మీరు కూడా చక్కగా సైన్స్ పట్ల ఆసక్తిని పెంచుకొని మరి సైన్స్ అండ్ టెక్నాలజీలో భారతదేశం ప్రపంచంలోనే ఒక మైలురాలుగా నిలుస్తుందని మీరు నిలిపేటట్టు చేస్తారని ఆశిస్తూ ఇంతటితో ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి, ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలుపుతూ